హాయ్ అండి. నిన్న చెప్పినట్టుగా లక్ష్మీ అష్టోత్తరం చేసుకుంటున్నానని చెప్పాను కదా! 108 రకాల పువ్వులతోని 108 పువ్వులనమాట. అయితే మొదటి రోజే నాకు 14 రకాల పువ్వులైతే నేను సేకరించగలిగాను. మన మిద్దె తోటలోనివి, అలాగే మన పెరటి తోటలోనివి కూడా అన్నీ కోసుకొనొచ్చి చక్కగా పూజైతే మొదలుపెట్టాను. ప్రశాంతంగా ఉంటదండి ఇలా మనం చేసుకున్నట్టయితే. మన చిన్నారులు చూసారా ఎంత చక్కగా పూల డెకరేషన్ చేశారో. ఆకుల మీద గంధం బొట్లు పెట్టి చాలా మంచిగా డెకరేట్ చేశారు. మన పిల్లలకి అన్నీ అలవాటు చేశాను కదండీ! ఇలాంటివి ఏవైనా అయితే ముందుంటారనమాట నాకంటే ముందు. అయితే ఈ పూజ అనేది ఎలా చేయాలి అంటే, ఈరోజైతే నాకు 14 రకాలు దొరికాయి కదండీ! మొదటి రకంతోని ఒక్కొక్క పువ్వుతో అర్చన చేసుకుంటూ, లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ, 108 నామాలతోని 108 పువ్వులతో పూజ చేసుకుంటాం. ఆ అర్చన అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో రకం స్టార్ట్ చేసే ముందు అమ్మవారికి హారతైతే ఇస్తాము. మళ్ళీ రెండో రకం స్టార్ట్ చేస్తాం. రెండో రకం పువ్వులు స్టార్ట్ చేసేటప్పుడు కూడా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ మనసారా అర్చనైతే చేసుకోవాలి. ఇలా ఎన్ని రకాల పూలతో మనం పూజ చేస్తామో అన్ని సార్లు మనం అమ్మవారికి హారతి అయితే ఇచ్చుకుంటాం. ఈ లక్ష్మీదేవి పూజ అనేది సంపద కోసమే కాదండి, ఆరోగ్యం, కుటుంబం అంతా చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం మనసులో కోరికననేది సంకల్పించుకొని పూజ చేసుకున్నట్టయితే మన పెద్దలు చెప్పినట్టు కోరికలు నెరవేరుతాయని అని అంటారు కదా! అలాగే ప్రతి ఏటా నేను ఈ 108 పువ్వులతోని అర్చన అయితే చేసుకుంటాను. కానీ కష్టపడాలండి, ఇన్ని పువ్వులు సేకరించాలంటే మామూలు మాటలు కాదు కదా! మొదటి రోజు పూజ అయితే నాకు చాలా చక్కగా అయిందండి. ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటదో, ఒక్కరోజు మనం దీపం పెట్టుకోకపోయినా అలా ఏదో వెలితిగా ఉన్నట్టు ఉంటది కదా! కానీ ఇలాంటి పూజలు చేసుకుంటే మటుకు చాలా ప్రశాంతంగా ఉంటది. అలాగే మన ఫ్యామిలీ అందరూ కూడా బావుండాలి, అందులో మనం ఉండాలని కోరుకున్న వ్యక్తుల్లో నేను. అలాగే 14 రకాల పూలతోని అర్చనైతే చేసేసుకున్న తర్వాత మన పిల్లలు, నేను అందరం కలిసి మణిదీప వర్ణన కూడా చేసుకున్నామండి. చాలా హ్యాపీగా ఉంటదనమాట. అలాగే ఈరోజు ప్రసాదానికి నేను పాలు, అలాగే పరమాన్నం చేశాను. పప్పు, బెల్లం కూడా నైవేద్యంగా సమర్పించుకొని, ఇంకా కొబ్బరికాయ కొట్టి, హారతి అయితే ఇచ్చుకొని, ఇంక మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకున్నాను. ఈరోజైతే నాకు తొలి రోజు 14 రకాలైతే దొరికినాయి. చాలా ఆనందంగా నేనైతే పూజ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదండీ! పిల్లలు, నేను, అలాగే మా ఆరాధ్య అరవింద్ కూడా చక్కగా పూజ చేసేసుకున్నారు.